హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆనియన్ చట్నీ అండి. దోశకి ఇడ్లీకి మంచి కాంబినేషన్ చట్నీ అండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. ఒక 3 ఉల్లిపాయలు అండి, ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి, కొంచెం చింతపండు, 8 ఎండుమిర్చి, 2 టమాటా అండి. ఇది కారానికి తగినట్టు తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు అండి. నేను కలిపి పెట్టుకుంటాను కాబట్టి బాక్స్లో, అందుకని ఇలా వేసేసాను. ఇలాంటి స్పూన్లో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్గా అయ్యాక ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అన్నీ వేసేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ త్వరగా కుక్ అవుతుంది. ఎక్కువగా బ్రౌన్ చేసుకోవద్దండి, ఇలా లైట్ కలర్ మారినంత వరకు, లైట్ పింకిష్ కలర్. ఇప్పుడు దీంట్లో కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక 2 రెక్క చింతపండు. టమాటా వేస్తున్నాము కాబట్టి చింతపండు చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా, ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. బాగా కుక్ అయిపోయిందండి. టమాటా కుక్ అయిపోయింది, ఆనియన్ ఇవంతా బాగా దీంట్లో మంచి కలిసినట్టు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు చల్లారించుకుందామండి. అన్ని ఫ్లేవర్స్ బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంతసేపు దీన్ని చల్లారించుకొని మిక్సీ వేసుకుందాం. ఇలా చల్లారినాక మిక్సీ వేసేసుకుందామండి. ఫస్ట్ ఇలానే వేసుకోవాలి, తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుంటే చట్నీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ నేను కొంచెం ముందు వేసాను కదా ఆనియన్ ఫ్రై అయినప్పుడు, ఇప్పుడు వేస్తున్నాను. ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే, ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, రెండు ఎండుమిర్చి, వేసేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం.
రెడీ అయిపోయిందండి ఆనియన్ చట్నీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇడ్లీ దోశతో చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం కొబ్బరి చట్నీ, పల్లి పుట్నాల చట్నీ ఇలా రొటీన్ కదా, ఇది ఆనియన్ చట్నీ ఒకసారి చేసి చూడండి. ఇంకెందుకండి లేట్, ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.